ఇటు ఓకే రెడీ సార్ రైట్ ప్రమాణ స్వీకారం తర్వాత పెద్దలందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాము. కాబట్టి ఫస్ట్ వాళ్ళ తర్వాత పెద్ద మనుషులు అందరినీ తప్పకుండా ఆహ్వానిస్తాము. ఈ టెంపుల్లకు కూడా 2 హనుమాన్ టెంపుల్ కానీ గోపాలకృష్ణ టెంపుల్ కానీ వీటి కూడా భూమి ఉన్నది. వీటిని ఒక గత 8 సంవత్సరాల నుంచి మేము బాగా అందరూ మాజీ సర్పంచ్లు కానీ మాజీ ఎంపీటీస్లు కానీ అందరు సహకారంతో గత 8 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే పోయిన సంవత్సరం 5 సంవత్సరాల కమిటీ దగ్గరికి రావడం, మళ్ళీ ఏదో కొన్ని కారణాల వరకు దూరడం, అటువంటిది ఇప్పుడు మనవరన్న చేతుల మీద ఇది ఫైనల్ అయిపోయింది. అందుకు చాలా సంతోషిస్తున్నాము. మరియు ఈ కమిటీ ఉద్దేశం ఏముంటుంది, కొంతమంది ఏంటంటే వీళ్ళే ఉంటారు మళ్ళీ తర్వాత మాకు ఛాన్స్ ఉంటుంది అనేది ఏం లేదు. ఈ కమిటీ గురించి పెద్దలు అందరూ మధుసార్ గారు మొత్తం వివరణ ఇస్తారు. కమిటీకి 5 సభ్యులతోని శ్రీయుత ఉప కమిషనర్ గారు ధర్మకర్తల మండలి నియమించారు. ఇటు ధర్మకర్తల మండలికి ఒక సంవత్సరం కాల పరిమితి ఉంటుంది. ఈ ధర్మకర్తల మండలి దీంట్లో ఒక చైర్మన్ ఉంటారు. ఈ 5 సభ్యుల్లో ఒక చైర్మన్ అవుతారు అన్నమాట ట్రస్ట్ బోర్డు. ఈ సంవత్సరం కాల పరిమితి ఉంటుంది. స్వీకారం చేద్దాము. రాములు గారు ముంబాపూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గోపాలస్వామి దేవస్థానంకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రునిగాను శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను నిష్పక్షపాతంగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము 30/1987 మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వహించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాము. ఇంకోసారి మీకు నేను ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి కానీ లేక నా ఆమోదమునకు తేబడిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలియజేయట కానీ ఏనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాం. చైర్మన్ ఎలక్షన్ మీ సభ్యుల అందులో ఒకరు చైర్మన్గా ప్రపోజ్ చేయాలి. మిగతా వాళ్ళు రాములు అందరూ ఐక్యభవిస్తారు. శ్రీ రాములు గారిని శ్రీ వేణుగోపాల అను నేను ముంబాపూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గోపాలస్వామి హనుమాన్ టెంపుల్ ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రునిగాను అశక్తి వంచన లేకుండా నిష్పక్షపాతంగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానం విశ్వాసపాత్రునిగాను నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము 30/1987 మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వహించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. అను నేను ధర్మకర్తగా
నాకు తెలిసినటువంటి కానీ లేక నామోదమునకు తేబడిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలియజేయట కానీ చెప్పుట కానీ చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాం. ఇప్పుడు ఈ ప్రమాణ చైర్మన్గా ఎవరిని ప్రపోజ్ చేస్తున్నారు? వరప్రసాద్. అందరూ ఏకీభవిస్తారు. ప్రసాద్ గౌడ్ గారిని శ్రీ హనుమాన్ దేవాలయంకి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నిక కాబడినారని ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఫస్ట్ ముద్దీన్ రాములు చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టగా. చైర్మన్ ప్రసాద్ గౌడ్ గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు. అందరూ చప్పట్లు సన్మానం. మరి పాలకవర్గ సభ్యులకి ఎమ్మెల్యే గారు సన్మానం చేయవలసింది కోరుతున్నాం. మరి మరి అదేవిధంగా తాండ్ర విజయ్ కుమార్ గారి గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ఎమ్మెల్యే సన్మానం చేస్తున్నారు. మరియు తలారి ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు. महफूज भाई కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారికి సన్మానం ఇస్తున్నారు. విద్యాసాగర్ గారు రాము సార్ గారు దండలు పెట్టి దండలు అలాగే ఆర్ నరసింహులు, కార్యక్రమానికి మరి ఎన్నో రోజుల నుంచి మరి ఎండోమెంటు ఆధీనంలోకి పోయినప్పటికీ అధికారికంగా చాలా రోజులు పెండింగ్లో ఉంది. మరి ఎమ్మెల్యే మనోరన్న వచ్చిన వెంట లోపలనే నారాయణ రెడ్డి చెప్పినందుకు మరి తొందరలో మరి ఈ యొక్క పాలక మండలిని ఎండోమెంటు ప్రకారంగా మరి నన్ను చైర్మన్గా మరి మిగతా ఈ యొక్క గోపాలకృష్ణ గుడికి సభ్యులు, అదేవిధంగా హనుమాన్ గుడి చైర్మన్ ప్రసాద్ గౌడు మరి వారి సభ్యులు, మరి వేదిక మీద ఉన్నటువంటి మరి లక్ష్మారెడ్డి మరి ఆ రోజు పెద్దల యొక్క అనుమతి ఉందా లేదా ఎటున్నా కానీ మరి ఇక్కడ మల్లయ్య గారు నరసింహులు ఆ గుడిని కొద్దిగా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అందరూ విరాళాలు కొంత సేకరించి మరి గుడి ఇంకా కంప్లీట్ కాకుండా దశలోపలనే ఉంది. మరి దాంట్లో భాగంగా మరి కొంత విరాళదాత లోపల జావర్ నరేంద్ర రెడ్డి గారు ఎక్కువ ఇచ్చారు. అదేవిధంగా అడ్వకేట్ హనుమంత్ రెడ్డి వారు గుడి ఇంకా మధ్యలోనే పూర్తిగా ముగింపు జరగలేదు. మరి ఈ యొక్క నారాయణ రెడ్డి అన్నట్టు మరి ఈ యొక్క రోడ్డు అయింది కాబట్టి నా యొక్క పదవి అక్కడ మన పీటీ రోడ్డు దగ్గర అందరం మమైకమైనందుకు వారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుని ప్రార్థిస్తూ ఇంతటి అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారికి మనోహరన్న గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వారితో పాటుగా వచ్చినటువంటి వివిధ గ్రామాల పెద్దలు, గ్రామం తరపున యువకుల తరపున అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా 2-3 విషయాలు చెప్పాలని గతంలో ఇక్కడ గుడి ఏం లేదంటని చెప్పారు. గుడి ఏం లేదన్నప్పటి నుంచి కష్టపడ్డది ఇద్దరు గ్రామ పెద్దల సమక్షంలో కూర్చునబెట్టి కేసులు తీపిచ్చి కేసులు చేయించుకొని ఆహార నిష్టలు కష్టపడి
16 రూపాయలతో స్టార్ట్ చేసిన, కొబ్బరికాయతో స్టార్ట్ చేసిన ఈ టెంపుల్ని ఈరోజు దాదాపుగా 16 లక్షల ప్రాజెక్ట్ తోటి ఈరోజు కంప్లీట్ కావడం, మరి అదేవిధంగా ఈరోజు ఇంత గొప్ప సమావేశం చేసుకోవడానికి ఎంతోమంది కృషి ఉన్నది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు గౌరవ పెద్దలు చెప్పినట్టు నరసింహనాయన కానీ మరి మల్లప్పన్న గారి ఇద్దరు కూడా చాలా కష్టపడుతున్నారు ఆ సమయంలో. మరి వాళ్ళకి ఎవరు సహకరించారో తెలియదు, కానీ యువకులు తోడైన తర్వాత పాత జమానా నుంచి వెళ్ళి కొత్త వర్షన్, ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్ అయినట్టు అయ్యి ఈరోజు ఇంత ఘనంగా మరి మందిర్ కావడాన్ని చాలా సంతోషంగా భావిస్తున్నా. మరి అదేవిధంగా ఇంకా మరి గౌరవనీయులు రాములు సార్ మాట్లాడుతూ చెప్పారు, ఇంకా గుడి కూడా పూర్తి దశలో కాలేదు. ఆ పూర్తి దశలోకి కావడానికి మరి గ్రామస్తులు అందరం కూడా కూర్చొని మరి ఇప్పుడు కూడా సార్ కూడా సహకారం చేస్తామన్నారు. ఇంకా దాతలు చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పూజ్యులు గౌరవనీయులు మా తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారు, డిసిసిబి వైస్ చైర్మన్ రవిగౌడ్ గారు, మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ సంపత్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ గారు, మాజీ డిఎల్డిఏ చైర్మన్ నారాయణ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య గారు, వైస్ చైర్మన్ నారెడ్డి గారు, తాను మార్కెట్ చైర్మన్ బాలరెడ్డి గారు, ఇక్కడ వచ్చిన అతిరథ మహారథులు అందరూ అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాలు కూడా మేము 20 సంవత్సరాలు కూడా దేవాలయాల్లో ఉండి దేవాలయ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డాం అందరి సహకారంతో. అప్పుడు ఇంతకుముందు హనుమాన్ మందిర్ కూడా ఎంతో శిథిలావస్థకు చేరుకుని ఉండే, అందరు గ్రామస్తుల సహకారంతో మంచి అభివృద్ధి చేసినాం. ఇన్ని విధాలు కూడా అక్కడ ఉన్నా కూడా అనధికారికంగా నేను అక్కడ పెద్దరికం చేసినా కూడా అధికారికంగా మాత్రం మనోహర్ రెడ్డి అనే పుణ్యంతో ఇక్కడ నేను ఇప్పుడు అధ్యక్షులకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. అది కాకుండా ఇక్కడ హనుమాన్ మందిర్ కూడా 9 ఎకరాల భూములు ఉన్నాయన్న. ఇక్కడ గోపాలకృష్ణ కమిటీ కూడా 5 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ అన్ని విధాలా బాగుంది. ఇంకా కొంచెం మెయిన్ రోడ్కి వెళ్ళి ఇక్కడ వరకు సీసీ రోడ్డు కానీ లేకుంటే బీటీ రోడ్డు కానీ మంజూరు చేస్తే జర రవాణా సౌకర్యానికి బాగుంటుంది. అట్లే ఇక్కడ షెడ్డు కూడా కొంచెం అనుమతిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నా. ఇంతకుముందు అభివృద్ధి కోసం నారాయణ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా మస్తు కష్టపడ్డారు. వాళ్ళకందరూ మేము సహకరించినాం. దాని ఆధ్వర్యంలోనే ఇది చేసినాం. దానికి బాలమల్లయ్య గారు, నరసింహ గారు కూడా ఎంతో ఇది చేసినన్న. వాళ్ళు ముందు ఉన్నప్పుడు తాండూరు కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్కడ కూడా గోపాలకృష్ణుని గుడి ఇంతవరకు లేదు. తర్వాత మొన్న ఇంచుమించు ఒక 5-6 ఏళ్ళలో 10 ఏళ్ళ గీతా మందిర్ దగ్గర అయింది. కానీ అంతకుముందు ఉన్న తాండూరు కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం ఒక గోపాలకృష్ణుడి మంబాపూర్లో ఉన్నది. అది ఇంత అభివృద్ధి చెందుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందుకు మీ పూర్తి సహకారం కావాలన్నా మనోహరన్న గారు. మీ అందరి దీంతో బోలాశంకర్ అలిగే బోలాశంకరుడు వరాడిచ్చే బోలాశంకర్ మనోహరన్న అని అనుకుంటున్నా. అందుకోసం ఆయన అన్ని విధాలుగా అభివృద్ధికి సహకరిస్తానని మనస్ఫూర్తిగా భావిస్తూ మా అందరి కమిటీ సభ్యులను, అధ్యక్షులను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్ద మనసు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. స్వామి టెంపుల్ కానీ, హనుమాన్ దేవస్థానం టెంపుల్ కానీ, ఈ కార్యక్రమానికి టెంపుల్స్ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ పెద్దలు గోపాలకృష్ణ రాములు గారికి, వారికి పాలక మండలికి, హనుమాన్ దేవస్థానం టెంపుల్ చైర్మన్గా వరప్రసాద్ గౌడ్ గారికి, వాళ్ళ పాలకవర్గ సభ్యులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి ఈ టెంపుల్స్కు చైర్మన్గా కంపల్సరీ చైర్మన్లు చేయాలని చెప్పి ఒక 2-3 నెలల నుంచి అనునిత్యము ఖచ్చితంగా కావాలా టెంపుల్ని నేను డెవలప్ చేయాలని చెప్పి పట్టుబట్టినటువంటి నారాయణ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి అంజన్న గారికి, తాండూరు ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి, డిసిసిబి వైస్ చైర్మన్ రవిగౌడ్ గారికి, విశ్వనాథ్ గౌడ్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, సంపత్ గారికి, నారాయణ రెడ్డి గారికి, దారాసింగ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి గౌరవ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, టెంపుల్స్ అన్నప్పుడే మన నియోజకవర్గంలో దాదాపు ఎండోమెంట్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని దాదాపు 14-15 టెంపుల్స్ ఉంటే ఇప్పటికే దాదాపు అన్నిటి కూడా 8-9 టెంపుల్స్కి ఇప్పటికే కమిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కమిటీలు ఉన్నాయి. ఏ ఒక్క టెంపుల్ని కూడా ఇది చేసేది లేదు, ఎక్కడ తక్కువ చేసేది లేదు. అన్ని టెంపుల్స్ని ఇది చిన్నగా ఉందని చెప్పి దీన్ని ఏదో విధంగా చేసేది ఆస్కారమే లేదు. మీ అందరి సహకారంతో ప్రతి టెంపుల్ని డెవలప్మెంట్ చేసుకుందాం. ఇప్పుడే మంబాపూర్కు ఈ టెంపుల్కి కాకుండా గతంలో అడిగినప్పుడే రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే టెంపుల్స్ ఎక్కడున్నా కానీ వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత
ఖచ్చితంగా మన పైన ఉంది, నా పైన కూడా ఉంది కనుక నేను ఖచ్చితంగా ఏది అవసరం ఉన్నా కానీ మన ఇప్పుడే రాములు సార్ చెప్పినట్లు, ఎందుకంటే రిటైర్డ్ టీచర్గా ఉన్నాడు, వారికి ఈ టెంపుల్ గోపాలస్వామి టెంపుల్ వారు ఏం చేస్తున్నా కానీ వారికి అన్ని రకాల అండదండలుగా ఉండే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. ఖచ్చితంగా మీరు ముందుండి చెయ్యండి, మీ ఎంబడి ఉంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీరు అన్నట్లే హనుమాన్ టెంపుల్ కూడా ఖచ్చితంగా ఇంకా ల్యాండ్ ఇబ్బంది ఉన్నా కానీ అధికారులు కూడా ఈవోలు కూడా ఇక్కడనే ఉన్నారు, మాది కానీ శేఖర్ వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. వారికి మీకు ఏ అవసరం ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉండి మీ సంరక్షణలో మీరు చేస్తామంటే కూడా మీకు మీ ఎంబడే ఉండి మీకు సహకారాలు చేయాలని చెప్పి కూడా వారికి కూడా కోరదాం. తప్పకుండా వారు ఈయన పక్షంలో, ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా కొండ సురేఖ గారు కూడా ఇప్పుడే కూడా మహిళ విషయంలో మాట్లాడడం జరిగింది. మంత్రి గారు కూడా మీకు కావాల్సినటువంటి ఫండ్స్ కూడా ఖచ్చితంగా తీసుకురావడానికి మంత్రి గారి సహకారంతో నేనున్నాను, ఏదున్నా మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటూ రండి, ఈ టెంపుల్కి చేస్తే బాగుంటుందని చెప్పి తప్పకుండా గౌరవ మంత్రి గారు మన దగ్గరనే ఉన్న ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో అన్ని టెంపుల్స్ని బాగు చేసుకునే బాధ్యత ఖచ్చితంగా తీసుకుందాం. సేమ్ టైం టెంపుల్స్నే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే రేపు 21 నుంచి గ్రామ సభలు పెట్టినరో, ఎందుకంటే ఇక్కడంతా కూడా మా సోదరులు ఉన్నారు, రేపు రేషన్ కార్డ్సే కానివ్వండి, రేపు రైతు భరోసా ఏదైతే మనం ఇస్తూ ఉన్నామో ఎవరికి కొంతమందికి అక్కడక్కడ కొంతమంది వీళ్ళకి ఇవ్వరు వాళ్ళకి ఇవ్వరు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎక్కడిదక్కడ మనము ఖండించవలసినటువంటి బాధ్యత ఉన్నది. మనం ఎవరికి కేసీఆర్కు ఉన్నటువంటి 1000 ఎకరాల ఫామ్ హౌస్ కూడా మనం రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవ్వండి రైతు భరోసా ఎవరికంటే గుట్టలకు, ఎక్కడైనా చెర్లు ఉన్నాయో చెర్లకు లేఅవుట్ చేసినటువంటి ప్రాంతాలకి మనము రైతు భరోసా ఇవ్వము. ఎక్కడ ప్రతి ఎకరాకి ఎవ్వరు సాగు చేసినా చేయకున్న రైతుకు కంపల్సరీ ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఇది అందరూ కూడా మీరు గ్రామాల్లో తెలియవలసినటువంటి బాధ్యత ఉన్నది. మనం ఇంతకుముందే చెప్పినాం రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, ఖచ్చితంగా రేషన్ కార్డులు కూడా రేపు 26 నుంచి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా ఆ రోజు భూమి లేని నిరుపేదలకు అందరూ కూడా ఉపాధి హామీలో జాబ్ చేసే వాళ్ళకి, పనిచేసే వారికి అందరూ కూడా ఇస్తామని చెప్పినాం. వారికి కూడా నెలకు 1000 రూపాయలు రేపు 26 నుంచి ఇవ్వబోతా ఉన్నాం. ఈ రేషన్ కార్డ్సే కాకుండా అతి త్వరలోనే మనం ఏదైతే ధనికులు ఏదైతే సన్న బియ్యం తింటా ఉన్నారో ఆ సన్న బియ్యమే ప్రతి చాలా నువ్వు మంచిగా ఓకే రెడీ సార్. ప్రసాద్ గౌడ్ గారు ఇక్కడ చూడండి. అడుగు